అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు పాడ్కాస్ట్ సిరీస్ అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. హెరిటేజ్ గ్రూప్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్, న్యూఢిల్లీ సంయుక్త చొరవతో శ్రీ అలోక్ వర్మ, డాక్టర్ ఆర్ శ్రీధర్ కలిసి రూపొందించిన ప్రాజెక్ట్ శ్రీమతి శైలజా సుమన్, జాహేద్ ఫారూకీల సమన్వయ కార్యక్రమమే అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభం. వైద్యులు, ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, కార్యాచరణ కేంద్రాల వివరాలు అందించి న్యాయపరమైన మార్గదర్శకత్వంలో భావోద్వేగాలకు మద్దతునిస్తూ వృద్ధుల దుర్వినియోగం, నిరాశ్రయుడైన వృద్ధులను రక్షించడం వంటి వాటికి సంబంధించిన సమాచారం కోసం సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 14567, టోల్ ఫ్రీ నంబర్ మరొకసారి 145667ను సంప్రదించవచ్చు. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్, వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు చీఫ్ ఫిజిషియన్, మెడికల్ స్పెషలిస్ట్ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు. ఇప్పటికీ చైల్డ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం అని, వారికి ఏదైనా సహాయం చేయడం, అలాగే వారి జీవితాలు వెలుగు చూడడానికి ఎంతవరకు వీలుంటే అంతవరకు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకనాడు చేసినంత గొప్పగా చేయలేకపోతున్నాం అనేటటువంటి వెలితికి 1986 ప్రాంతంలో అటు పాశ్చాత్య దేశాలు, అమెరికా, ఆఫ్రికా ఎయిడ్స్ మహమ్మారితో వణిగిపోతున్న రోజుల్లో 87లో నేను లండన్లో కేరింగ్ ఫర్ ఎయిడ్స్ అనే శిక్షణ పొంది భారత్ తిరిగి వచ్చిన తర్వాత ఎయిడ్స్ నివారణ కోసం ఎన్నో ఆటుపోట్లు, చీవాట్లు, చేత్కారాలు మధ్య కృషి చేస్తున్నాను. అయితే ఈ సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించి 2008లో నాకు చికిత్స ఏవం శోధ్, ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ అన్నటువంటి విభాగంలో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. 2009లో నేను ప్రపంచంలో అత్యంత పెద్ద రెడ్ రిబ్బన్ని విశాఖపట్నంలో ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాను. బ్రిటన్ నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఎడిటోరియల్ టీం వచ్చి నేరుగా విశాఖపట్నంలోనే ఆ సర్టిఫికేట్ అందివ్వడం ఒక గొప్ప అనుభూతి అయిన కార్యక్రమంగా నేను భావిస్తాను. ఆ తర్వాత ప్రధానంగా ఎయిడ్స్ కార్యక్రమాలు, ఎయిడ్స్తో మరణాలు, ఎయిడ్స్ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి చిన్నచూపు, తద్వారా మానవ హక్కులు కలిగే భంగం, వీటిపైన నిరంతరం పోరాడుతూనే ఉన్నాను. కారణం ఏంటంటే ఒకప్పుడు ఎయిడ్స్ అంటే నిజమే ఒక భయంకరమైనటువంటి వ్యాధి, కానీ ఈవేళ మిగతా వ్యాధుల్లాంటి వ్యాధే అది. ఓ డయాబెటీస్ వస్తే ఎలాగైతే ప్రతిరోజు మందులు వేసుకోవాలో, ఓ బీపీ ఉంటే ఎలాగైతే మందులు వేసుకోవాలో, అలాగే ఇది ప్రతిరోజు ఒక ట్యాబ్లెట్ వేసుకొని అందరిలాగే 80 ఏళ్ళు జీవించవచ్చు. ఎయిడ్స్ ఉన్నప్పుడు కూడా యువతులు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, భర్త నుంచి భార్యకు, భార్య నుంచి భర్తకు ఎయిడ్స్ వ్యాప్తి చెందకుండా అత్యంత సురక్షితమైనటువంటి మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రజల్లో అపోహలు పెరిగినంతగా ఈ వ్యాధి పట్ల శాస్త్రీయ అవగాహన పెరగలేదు ఈ రోజుకి కూడా. అందుకు నేను ఎక్కడో లోపం ఉంది అనేటటువంటి ఒక నిరాశకు గురవుతూ ఉంటాను. సుమారు 74 దేశాల్లో వివిధ అంతర్జాతీయ ప్లాట్ఫామ్స్ మీద ఆ రోజు అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారితో సహా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించాను. లండన్లోని అప్పర్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో వారు మాకు మహాత్మా సమ్మాన్ పురస్కారాన్ని ఇచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు మొట్టమొదటి తెలుగు పుస్తకాన్ని అందించినటువంటి ఘనత, ఆ అదృష్టం నాకు దక్కింది.
స్విట్జర్లాండ్ జెనీవాలో ఎయిడ్స్ వ్యాధిపై నేను ఎయిడ్స్ సిరీస్ 5 అనేటటువంటి గ్రంథాన్ని ఆధారంగా వ్రాసుకొని ఆ రోజుల్లో రాసినటువంటి పుస్తకం ప్రపంచంలో అన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ లైబ్రరీలో ఉన్నది. అప్పటి వరకు ఇతర భాషల్లో ఉన్నటువంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ పుస్తకాలు అంటే రష్యా, జర్మనీ, చైనా ఇలాంటి భాషల్లో ఉండేది. కానీ తెలుగు భాషలో మొట్టమొదటి పుస్తకం మనదే కావడం గొప్ప చిరస్మరణీయమైనటువంటి సంఘటనగా నేను భావిస్తాను. అలాగే నేను రూపొందించినటువంటి రెడ్ రిబ్బన్ ఎయిడ్స్ అవగాహనపై అది అప్పటి వరకు దక్షిణాఫ్రికా ఉప ప్రధానిపై ఉన్నటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డును బ్రద్దలు కొట్టి ఈ రికార్డు భారతదేశంలో చేయగా బ్రిటన్ వాసులు దాన్ని ఎంతగానో శ్లాఘించి యానిఫీల్డ్ ఫుట్బాల్ స్టేడియంలో మనం రూపొందించినటువంటి ఈ రెడ్ రిబ్బన్ని 2 సంవత్సరాలు అక్కడ వాళ్ళు బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యం తేవడం కోసం దాన్ని ప్రదర్శించారు. ఒక ఇండియన్ ఫిజిషియన్కి బ్రిటన్లో జరిగిన గొప్ప గౌరవంగా దీన్ని నేను భావిస్తాను. అయితే స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా లైఫ్ ఈజ్ షార్ట్, గివ్ ఇట్ ఫర్ ఎ గ్రేట్ కాజ్ అంటారు ఆయన. నా జీవితంలో గుర్తెరిగినప్పటి నుంచి మనం ఏదో రకంగా సమాజ ఉద్ధరణకు టు క్రియేట్ ఏ బెటర్ సొసైటీ మనం కృషి చేయాలనేటువంటి ధ్యాసతో ముందుకు వెళ్తున్నాను. ఇందులో ఎవరో మెచ్చుకుంటారనో లేదు ఏదో గొప్ప గురించనే కాదు, కాకపోతే 10 మందిని మనం ప్రభావితం చేసి సమాజాన్ని ముందుకు నడపాలంటే మనం చేసినటువంటి కార్యక్రమాలు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున చంద్రమండలంపై మనిషి అడుగుపెట్టాడు కాబట్టే ఆర్మ్స్ట్రాంగ్ ఈవేళ అనేక మంది ఆయన స్ఫూర్తిగా తీసుకొని చంద్రమండలం పైకి వెళ్ళడం ప్రారంభించారు. కనుక సమాజం నిరంతరం ముందుకు సాగాలంటే ఇది తప్పని పరిస్థితి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పినట్లుగా వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forward by thee into ever widening thought and action, into that haven of freedom, my father, let my country awake. నా ప్రియ భారతీయ సోదర సోదరీమణులు, స్వేచ్ఛా జీవితంలో గర్వంగా విశ్వానికి ఆదర్శంగా జీవించాలని ఆకాంక్షిస్తూ జై హింద్.